చెల్లెళ్ళు కదా. మరి పెరిగినాకెళ్ళి సంబంధాలు వచ్చిపోతా ఉన్నా సంబంధాలు సెట్ కానిటువంటి సందర్భాలు, అన్నా వివాహమైంది కానీ సంతాన ప్రాప్తి లేదు, సంతానం లేనటువంటి స్థితిలో అన్న ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా పరిశుద్ధుడు అయినటువంటి దేవుణ్ణి, జీవము కలిగి ఉన్న ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నట్లుగా, ఆయన మహిమపరుస్తున్నట్లుగా, ఆయన కీర్తిస్తున్నట్లుగా, ఆయన్ని గణపరుస్తున్నట్లుగా, ఆయన్ని కొనియాడుతున్నట్లుగా లేఖనాలు మనకు చక్కగా తెలియపరచబడతా ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఒక నలుగురు ఉన్నటువంటి ఇంట్లో నలుగురిలో ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాడు, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి. మిగతా ముగ్గురు మాత్రం బాప్తిస్మం పొందరా. ఏమండి ఎందుకు అంటే ఆ ముగ్గురు ఆ ఇంట్లో ఉండటం ద్వారా, ఆ ముగ్గురు ద్వారా మనకు వచ్చే ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, నిట్టూర్పులను బట్టి, రకరకాల శ్రమలను బట్టి మనం ఇంకా ప్రభువుకు దగ్గరగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, ప్రభువుని కొనియాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి భార్యలు, అపరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి భర్తలు. అంటే పరిశుద్ధంగా ఉన్నటువంటి భార్యను బట్టి అపరిశుద్ధంగా ఉన్న భర్త ఇంట్లో ఉండటం పరిశుద్ధంగా ఉన్నటువంటి భార్యకి చాలా మేలట, చాలా ఆశీర్వాదం అట కదా, చాలా దేవునట. లేకపోతే రక్షణ పొందినటువంటి భార్య ఏమండి ఆ ఇంట్లో ఉండటం, రక్షణ పొందినటువంటి భార్య భర్తకి ఏంటట చాలా మేలు, ఆశీర్వాదం అని లేఖనాలు మనకు చక్కగా తెలియపరచబడతా ఉన్నాయి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మన ఇంట్లో లేకపోతే నిజంగా మనం ప్రభువుని ఏమన్నా కలిగి ఉండటానికి, ప్రభుతో సత్సంబంధాన్ని పెట్టుకోవడానికి, ప్రభుతో సౌహాసం చేయడానికి నిజంగా ఇష్టపడతామా? వారి ద్వారా మనకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. వారి ద్వారా మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి, ప్రభువులో ఉండటానికి, బైబిల్ చదవటానికి, ఏమంటే చదివినటువంటి మాటలకు అనుకూలంగా జీవించడానికి చాలా దగ్గరగా ఉంటాం. కారణం ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి మార్పు చెందినటువంటి భర్తలను బట్టి, మార్పు చెందినటువంటి భార్యను బట్టి. ఇక్కడ కూడా ఒకటి, అన్న ఎల్కానాకు భార్య. ఎల్కానా నీతిమంతుడే, పరిశుద్ధుడే, జీవము కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వాడే, మంచి ఉన్నతమైన సాంప్రదాయాన్ని కలిగి ఉన్నటువంటి భర్త, ప్రభువుని కలిగి ఉన్నటువంటి భర్త. ఆమె కంటే ఒక అడుగు ముందుకేసి అన్న శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి సందర్భాలు. ఎందుకంటే పిల్లలు లేరు అన్నటువంటి ఏమంటే ఆ ఒక్క విషయమే తప్ప అన్న పెరిగిన అన్న ఏమంటే ఎల్కానా జీవితంలో మరికి ఏమీ లేదు. ఏ గొడవలు లేవట, ఏ పోట్లాట్లు లేవట, ఏ తగాతలు లేవట, ఏ కొట్లాట్లు కూడా లేవు. ఇప్పుడు అన్న అధికంగా దీవించబడటానికి ఎవరు వస్తా ఉన్నారా ఇంటికి? ఎవరు ఇంటికి రాబోతా ఉన్నారు? ఏమంటే ఏ వ్యక్తిని దేవుడు ఆ ఇంటికి పంపించబోతా ఉన్నాడు? ఏమన్నా అన్న ప్రార్థనలో ఇంకా బలపడే నిమిత్తమై, విశ్వాసంలో బలపడే నిమిత్తమై యథార్థమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని నిరాడంబరంగా, ఏమంటే నిష్కపటంగా, ఏమంటే నిందారహితంగా, ఆత్మ సంబంధంగా ముందు కొనసాగించడానికి దేవుడే సాక్షాత్తు పెనిన్నాని ఎడకు పంపాడట. అన్న ఎల్కానా జీవితంలోనికి దేవుడు పంపినట్లుగా మనం చూస్తాం. నిజంగా ఏమంటే పెనిన్నా వారి జీవితంలోనికి రాకపోతే, పెనిన్నానే ఎల్కానాకి భార్యగా రాకపోతే కదా, ఏమంటే నిజంగా అన్న ప్రభా నన్ను బాగా జ్ఞాపకం చేసుకో కదా, నీ సేవకురాన్ని మరొక, నీ సేవకురాన్ని చేసే ప్రార్థన విజ్ఞాపన మరొక జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగ పిల్లను దయచేయమని ఏమండి మిక్కటంగా దేవునికి ప్రార్థన చేసేదా? ఎందుకంటే సంతానం లేదు. ఒక పక్క ఎల్కానా భరోసా ఇస్తూ ఉన్నాడు, ఎల్కానా ఆసరాగా ఉన్నాడు, ఎల్కానా అన్నాన్ని బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు.
ఎందుకంటే ఏమన్నా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక మాట అంటాడు, ఎందుకు నువ్వు అన్నం తింటం మానేశావు, నీరు త్రాగటం మానేశావు, ఏమండి పిల్లల కోసం ఏడుస్తున్నావా? 10 మంది పిల్లలు నీకున్నా ఏమండి లేని సంతోషము ఏమండి నేను నీకు సమృద్ధిగా ఇస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కదా. 10 మంది పిల్లలు ఉన్నా వారు ఇవ్వలేని సంతోషము నేనే ఇస్తున్నాను. అంటే ఏమండి పిల్లల మీద ఏమండి నిరీక్షణ ఉంచింది, కానీ ఇక అదే పట్టుగా ప్రభుని ఆరాధన చేయట్లా, అదే పట్టుగా ప్రభువులో ఉండాలని, అదే పట్టుగా ప్రభుని ఆరాధించాలన్న ఆలోచన ఏమండి అన్నా జీవితంలో లేనట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు ఆమె ప్రార్థనలో బలపరచబడింది బాగా, విశ్వాసములో కట్టబడింది బాగా, యథార్థమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తుంది బాగా. అంటే పెనిన్నా ఆ ఇంటిలోనికి అడుగు పెట్టడాన్ని బట్టి అన్న ఏం చేస్తుందట? ఏడవటం మొదలు పెట్టిందట, దుఃఖించడం మొదలు పెట్టిందట, అంగలార్చడం మొదలు పెట్టిందట, విజ్ఞాపన చేయటం, యాచించటం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించటం మొదలు పెట్టినట్లుగా మనం చూస్తాం. అంటే భక్తి నుండి అధిక భక్తి, విశ్వాసం నుండి అధిక విశ్వాసం, ప్రార్థన నుండి అధిక ప్రార్థనలోనికి, ఆశీర్వాదము నుండి అధిక ఆశీర్వాదములోనికి అన్నాను దేవుడు తీసుకురావాలి అన్నటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి కదా. నిజంగా ఎంత చెల్లైనా, ఎంత ప్రేమించే చెల్లైనా ఏమంటే భర్తకి భార్యగా ఆమె రావాలని కోరుకుంటుందా? ఇప్పుడు పరిస్థితులు కూడా మార్చబడ్డాయి. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరు, ఈ రోజుల్లో ఉన్న చెప్పాలి, ఈ రోజుల్లో ఉన్న చెప్పండి పరిస్థితులు వేరు. ఎందుకంటే ఉదాహరణగా ఏమండి సారమ్మ అబ్రహాము దగ్గరకు వచ్చి, ఇదిగో నాకు దేవుడు సంతానము లేకుండా చేశాడు, నాకు దాసి ఉంది, ఆమెను పెళ్లి చేసుకో, ఆమె గర్భం వస్తే ఆమెకి పిల్లలు పుడితే నా పిల్లలుగా భావిస్తాను అని మంచి ఆలోచన, మంచి మనసు కలిగి అబ్రహాముకు సలహా ఇస్తే, సారమ్మ మాట అబ్రహాము ఏం చేశాడట? ఆగరణ పెళ్లి చేసుకోలేదు, కానీ ఆగరతో పోయాడు. ఆగరతో పోయిన వెంటనే ఆగరికి ఇప్పుడు ఏమొచ్చిందట? ఏమొచ్చిందండి? గర్భం వచ్చింది. గర్భము రాగానే ఏమంటే గర్భముతో పాటు ఆమెలోనికి అహంకారం వచ్చిందట, ఆమెలోనికి అతిశయం వచ్చిందట, ఆమెలోనికి మాట వినని తత్వం, లోబడిన తత్వం కదా, మాటను అంగీకరించిన తత్వం ఆమెలోనికి వచ్చిందట. అందుకనే శారమ్మ పనులు చెప్తా ఉన్నప్పుడు అట్టా ఉంది. ఏమండి శారమ్మ ఆగర దృష్టికి ఎలా ఉందట? ఎలా ఉంది చెప్పండి ఒకసారి. ఎలా ఉందట? హీనమైన దానిగా. ఎందుకంటే నువ్వు అబ్రహాము భార్యవి, నేను అబ్రహాం భార్య కాకపోయినప్పుడు కూడా అబ్రహాం నాతో ఉన్నాడు కాబట్టి ఏమంటే నాకు ఆయన కూడా భర్తే కాబట్టి నీకు అబ్రహాము మీద ఎంత హక్కు ఉందో అబ్రహాము మీద నాకు కూడా అంతే హక్కు ఉంది. అబ్రహాము సంపాదించిన ఆస్తి పాస్తుల మీద అబ్రహాముకి ఎంత హక్కు ఉందో నీకు అంతకే ఉంది, నాకు కూడా అంతే హక్కు ఉంది. నువ్వు యజమానురాలువే, నేను కూడా ఇక నుంచి నీ దాసీని కాదు, ఎవరికి నేను ఏమంటే యజమానురాలని. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఏమంటే ఆ ఇరువురు కూడా సఖ్యత కలిగి ఉండలేకపోయారు, సమాధానం కలిగి ఉండలేకపోయారు, సంతోషం కలిగి ఆనందం కలిగి ఉండలేకపోయారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచబడతా ఉంది కదా. మధ్యలోని గొడవ వచ్చింది వాళ్ళకి, మధ్యలో వివాదం వచ్చింది వాళ్ళకి. రెండవదిగా మనం చూస్తే ఎవరట? యాకోబు, లేయా, తర్వాత రాహేలు. అవునా కదండి? ఎవరు వాళ్ళిద్దరు కూడా అక్క చెల్లెల్లే, తోబుట్టువులే. లేయా పెద్దది, రాహేలు చిన్నది. ఏమంటే లేయా జబ్బు కలది, రాహేలు రూపవతి. ఏమంటే యాకోబు ముందుగా రాహేలుని ప్రేమించాడు. ఏమంటే యూదుల సాంప్రదాయం ఏంటంటే పెద్దదానికి పెళ్లి చేయకూడదు, చిన్నదానికి పెళ్లి చేయకూడదు కాబట్టి రాత్రిపూట వివాహం జరిగింది. వారిద్దరిని గదిలోనికి పంపించారు. తెల్లారిన తర్వాత తెలిసింది ఏమంటే రాహేలు స్థానంలో ఏమంటే తండ్రి ఎవరు నుంచాడట? లేయా నుంచాడు. మరలా 14 సంవత్సరాలు కొలువు చేసి రాహేలుని భార్యగా పొందాడు. ఇప్పుడు లేయాకి ఏమంటే రాహేలుకి సమాధానం ఉందంటారా? సఖ్యత ఉందంటారా? కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచన, సంతోషంగా ఉండాలన్న ఆలోచన వరకు ఉందంటారా? లేదు. ఇవన్నీ అన్నా చూస్తూ
ఏమంటే చూస్తూ ఒక మంచి ఆలోచన, అయ్యా నా చెల్లిని కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా. ఏమంటే శ్రమలు ఎవరు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు? ఎవరు తెచ్చుకుంటున్నారట? అన్న తనుకై తాను శ్రమలు తెచ్చుకోవడానికి ఇష్టపడతా ఉంది, తనుకై తాను నిందించబడటానికి ఇష్టపడతా ఉంది, తనుకై తాను రోధించబడటానికి, తనుకై తాను దుఃఖపడటానికి, తనుకై తాను ఏడవటానికి, తనుకై తాను శ్రమను భరించడానికి ఎవరిని సిద్ధపడి ఎవరిని తెచ్చుకోవడానికి సిద్ధపడుతుందట? చెల్లుని కాదు, శ్రమను తెచ్చుకోవడానికి సిద్ధపడతా ఉందట, కష్టాలు తెచ్చుకోవడానికి సిద్ధపడతా ఉంది కదా. అవునా కదండి? ఎవరి పెళ్ళిన వారి జీవితంలోనికి రాకమునుపు ఎల్కానా అన్న మంచి ఉన్నతమైనటువంటి దంపతులుగా ఉన్నారు. అన్నిన్న దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సంతోషం ఉంది, ఆనందం ఉంది, సమాధానం ఉంది. ఎల్కానా భార్యను ప్రేమిస్తున్నాడు, భార్య ఎల్కానాను ప్రేమిస్తూ ఉంది కదా. ఇక వారి మధ్య గొడవలు లేవు, వివాదాలు లేవు, తగాదులు లేవు, పోట్లాట్లు లేవు, కొట్లాట్లు లేవు. ప్రశాంతంగా నిర్మలత్వంగా వాక్యానుసారంగా అన్నిన్న దాంపత్య జీవితం కొనసాగించబడుతున్నటువంటి సమయాల్లో, దినాలలో ఎవరి శ్రమను ఎవరు తెచ్చుకోవడానికి ఇష్టపడతా ఉందంటే అన్నా శ్రమను తెచ్చుకోవడానికి ఇష్టపడతా ఉంది కదా. అంటే ఇప్పుడు అన్నాని ఏకంగా దేవుడు ఏం చేశాడంటే పరీక్షించాడు, శోధించడానికి ఇష్టపడుతున్నాడు, పరీక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదా. ఆ పరీక్షలో అన్న పాస్ అయితే విశ్వాసం నుండి అధిక విశ్వాసం, ప్రార్థన నుండి అధిక ప్రార్థన, ఆశీర్వాదము నుండి అధిక ఆశీర్వాదములోనికి అన్న ప్రవేశించడానికి ప్రభు కృపలో సిద్ధపడతా ఉన్నట్లుగా మనం చూసాం. పోయినసారి ఆ విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ వచ్చాడు కదా. మరి మనం ఎక్కడైతే ఆ కార్యక్రమాల గురించి ముగించుకున్నామో అక్కడి నుంచి మరలా మనం దాని గురించి కొనసాగించుకుందాం. ముందుగా ఏ విషయంలో అంటే అన్నాను దేవుడు పరీక్ష పెట్టాడు, ఏ విషయంలో దేవుడు పరీక్ష పెట్టాడు అన్నటువంటి విషయాల గురించి ఒక మాట చదువుకొని మనం ప్రార్థనలోనికి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యములో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె ఒరియోకు పెళ్ళిన ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుతూ వచ్చెను. చప్పటపడదాం, అందరం చప్పటపడదాం. మేఘ స్వరం ఎత్తి దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుని వారి దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సజీవుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు అయ్యా. మరొక ఆదివారం తండ్రి ఉదయకాల సమయం మందు మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా మా ద్వారా మీ నామానికి మహిమ, కీర్తి, ప్రభావాలు కలుగు నిమిత్తమై ఇంతవరకు కూడా నాయన మీ సన్నిధిలో మమ్మలను మీ పాత్రలుగా, మీ పనిముట్లుగా వాడుకున్నారు. అందును బట్టి మా శిరస్సులు వచ్చి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధికి రావడానికి సిద్ధంగా ఉన్నా, మీ సన్నిధికి రావడానికి సిద్ధపడుతూ ఉన్నా ప్రతి మీ కుమార్తె, ప్రతి మీ కుమారుడు త్వరగా మీ ఆత్మను బట్టి వారు కూడా మీ పాదాల సన్నిధికి తీసుకొని రాబడి వారి ద్వారా మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. కొద్ది నిమిషాల మీద ఆశుని మీ పక్షమందు నిలవబడుతూ ఉన్నాను. నన్ను కనుమరుగు చేయండి, నాలో మీరే ప్రతిష్ఠించబడి నా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. చక్కని శ్రేష్టమైనటువంటి మాధ్యమిషము నాయన అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా, మరి రాహేలు జీవితంలో ఎందుకు దేవుడు గర్భాన్ని ఇవ్వలేదు అన్నటువంటి సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అయ్యా తండ్రి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యములో ఉన్న కొన్ని మాటలు మేము చదువుకున్నాం. చదివినటువంటి మాటల్లో ఉన్న శ్రేష్టమైనటువంటి అద్భుతకరమైనటువంటి అక్షర సత్యాలు, అక్షర భావాలు పరిపూర్ణంగా ముందుగా ఈ దినదాసుడికి తెలియచేసి నాతో కూడా వచ్చినటువంటి మీ పిల్లలతో ఆత్మదేవుని సహాయముతో మాట్లాడి ఈ ఉదయకాల సమయం అందు మా అందరి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి మనడికి పొంది నామ తండ్రి, ఆమేన్. మరొకసారి మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చూస్తే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న
హేతువును బట్టి ఆమె వైర్యోగి పెనన్న 1 ఆమెను విసిగిస్తుందట, 2 ఆమెకి కోపాన్ని పుట్టించే విధంగా ప్రవర్తిస్తుంది. ఎవరినట? ఎవరిని విసిగిస్తూ ఉందట? ఎవరికి కోపాన్ని పుట్టిస్తుందట? చెప్పాలి. ఎవరిని నొప్పిస్తుందట? ఎవరిని బాధిస్తుందట? మేలు చేసినటువంటి అక్కని, ఉపకారం చేసినట్టు అక్కని కదా, నా చెల్లి కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అన్నటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నట్టు అక్కని, మంచి ఉన్నతమైన ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్టు అక్కని కదా, నా చెల్లి అలా ఉండటం ఏమంటే అవసరం లేదు, నా చెల్లి కూడా నాతో పాటు ఉండాలి, నా చెల్లి నా భర్తకు భార్యగా ఉండాలి కదా అన్న ఆలోచన కలిగి ఉన్నట్టు అక్క, నిస్వార్థమైనటువంటి ఆలోచన కలిగి, నిష్కపటమైన ఆలోచన కలిగి, నిందారహితమైన ఆలోచన కలిగి ఏమంటే మంచి నిర్ణయాలు తీసుకున్నట్టు అక్కను ఎవరికి విసిగిస్తా ఉందట? తన చెల్లి అయినటువంటి పెనిన్న. ఎందుకంటే పెనిన్న గురించి మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఇక్కడే కనిపించింది మనకు పెనిన్న, ఎక్కడ కనబడదు. ఎందుకంటే ఆమె ఎక్కువ సేపు, ఎక్కువ గంటలు, ఎక్కువ రోజు లేదా ఎక్కువ కాలం దేవుని మనసులో ఉండటానికి ఇష్టపడాల, దేవునికి సమీపస్తురాలుగా ఉండటానికి ఇష్టపడాల, ఏమంటే దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడాల. ఎందుకంటే అన్నా గురించి ఈ విధంగా లీస్తే అని చెప్పబడింది. పెనిన్నా గురించి ఎక్కడైనా ప్రార్థన చేసినట్లుగా, విజ్ఞాపన చేసినట్లుగా, మొరపెట్టినట్లుగా, ఏమంటే దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా మనం చూస్తామా? ఏమంటే ఒకే ఇంట్లో అక్క చెల్లెళ్ళు, ఒక ఆమెమో జీవితాన్ని దేవునికి సమర్పించిందట, ఒక ఆమెమో తన జీవితాన్ని లోకానికి సమర్పించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఏమంటే ఒక అందుకు ఏమంటే పెనిన్న అన్న ఇంట్లోనికి రావటం అన్నకి చాలా మేలు, చాలా ఉపకారం. ఇందా చెప్పాను కదా, ఏమంటే పెనిన్న ఒకవేళ ఇంట్లోనికి రాకపోతే అన్న సంతానం కోసం ప్రార్థన చేసేది కాదేమో, దేవుని సన్నిధికి వెళ్ళి వేడ్చేది కాదేమో, విజ్ఞాపన చేసేది కాదేమో, యాచించేది కాదేమో కదా. ఏమంటే బలంగా ప్రార్థనలో రోషం కలిగి, పౌరుషం కలిగి ప్రభుని ఆరాధన చేసేది కాదేమో. ఎందుకంటే ఏమండి ఒక కీడు చెప్పాలి, ఒక కీడు ఒక మేలుకే, అవునా కదా, ఒక కీడు ఒక మేలుకే. ఏమంటే యేసోబుని ఏం చేశారట? అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మేశారు, పొతోఫరుకి అమ్మేశారు. ఏమంటే పొతోఫరుకి అమ్మేస్తే ఏమంటే యేసోబు యథార్థవంతుడు, నీతిమంతుడు కాబట్టి ఏమంటే పొతోఫరు భార్య ఏమంటే ఆయన బలవంతం చేసినప్పటికి కూడా ఒప్పుకోలా. దేవుణ్ణి కనపరచడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవుణ్ణి సంతోషపరచడానికి ఏమంటే యేసోబు ఇష్టపడ్డాడు. ఏమంటే దేవుణ్ణి ప్రేమించినందుకు, ఆమెను త్రోసి వేసినందుకు ఏమంటే పొతోఫరు ఏమంటే యేసోబుకి వేసిన శిక్ష ఏంటంటే తీసుకొని వెళ్ళి ఆయన్ని సరసాల్లో పడేశారు. సరసాల్లో చెప్పాలి. ఇప్పుడు యేసోబు ఆశీర్వాదానికి ఎవరి కారణమట? యోసేపు దీవించబడ్డానికి ఎవరి కారణమట? ఏమంటే యోసేపు ఏమంటే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కావడానికి ఏమంటే ఎవరట? ఎవరి కానుకలట? చెప్పండి, ఎవరి కానుకలట? ఎవరి కానుకలమ్మా? ఆడుకోమాకండి పిల్లలతో, నాకెళ్ళి చూడండి అమ్మా. మనం ఉండేదో గంట సేపు, మాస్టర్ గారు 10 నిమిషాలు ఎక్కడ చెప్పన్నా నేను చెప్పను, అక్కడ ఎదురు చూస్తా ఉన్నారు. మళ్ళా రోడ్లు కూడా బాగా, వంగ గారి బావి దగ్గర సప్ట పగలు కొట్టేశారు, ఎట్ల బావులు కూడా తెలియదు. రాత్రి చాలా ఇబ్బంది పడ్డాం. దేవుడే నాకు కొండూరు పోవడానికి మార్గాన్ని ఏమండి సిద్ధపరచునుగాక. అక్కడ ఆరాధన నేను పాల్గొని అక్కడ ప్రభుని ఆత్మతో సత్యముతో కనపరచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇవి ఒక గంట సేపు కూడా మీరు అల్లరి చేస్తే, పిల్లలతో ఆడుకుంటే కదా, మనం ఎందుకు వచ్చామో మనకి ఏమండి తెలియదు, మనం ఎందుకు కూర్చున్నాం మనకు తెలియదు. కాబట్టి మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని మాటల చేత భక్తులు బలపరచబడాలి, విశ్వాసములు కట్టబడాలి. ఉన్నటువంటి గంట సేపు అయినా ఏమండి మన మనసంతా ఎవరి మీద కేంద్రీకృతమై ఉండాలి?
మీ దృష్టి అంతా ఎవరి మీద కేంద్రీకృతమై ఉండాలి? నన్ను ఒక టీవీగా భావించండి. ఒక టీవీగా భావించండి. ఏంటంట? నన్ను ఒక టీవీగా భావించండి. మీకు నచ్చినటువంటి ప్రోగ్రాం చూస్తున్నట్లుగా ఊహించుకోండి. ఆ ఊహల్లో మీరుంటే, ఆ భావన కలిగి మీరుంటే పిల్లలు వచ్చిన ఏం చేస్తారు చెప్పాలి? వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇష్టపడతారు. వారిని నిశ్శబ్దంగా ఉండటానికి ఇష్టపడతారు. అర్థమై దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఏమండి, గోల చేసేటప్పుడు గోల చేయాలి, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఇవన్నీ యూట్యూబ్లోకి వెళ్తా ఉన్నాయి. రాష్ట్రం అంతా మన యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. పాటలు కానీ వాక్యం కానీ ఇది కూడా చూస్తారు వాళ్ళు కదా. ఎందుకు నేను యోసేపుని మీకు గుర్తు చేశానంటే, యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కావడానికి కారణం ఎవరంటే పొతీఫరు భార్య. అవునా కదా? ఆమె చెప్పినటువంటి మాటలకు లోబడి ఆమె చెప్పినటువంటి పని చేస్తే ఏం చేసేవాడమ్మా? నాశనాన్ని కొని తెచ్చుకునేవాడు, శాపాన్ని కొని తెచ్చుకునేవాడు. కానీ ఆమె చేతిలో నుండి ఆయన చేను విడిపించుకొని పారిపోయాడు. ఆమె చెప్పిన మాట విననందుకు ఏమంటే ఈ పొతీఫరు ఏ శిక్ష వేశాడంటే తీసుకుని వెళ్ళి సరసాల్లో బంధించారు ఆయన్ని. సరసాల్లో బంధించిన నీతిమంతుడు, యథార్థమంతుడు కాబట్టి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కదా. రాజుగారు సైతం కూడా యోసేపుని గౌరవించాడు. యోసేపు మాటకు లోబడ్డాడు. యోసేపు చెప్పిందే శిలాశాసనం అక్కడ, అంతే కదా. ఎవరి ఇప్పుడు యోసేపు ఆశీర్వదించబడటానికి ఎవరి పొతీఫరు భార్య కారణమైతే, ఇప్పుడు అన్నా దీవించబడటానికి, అన్న ఆశీర్వదించబడటానికి కారణం ఎవరట? ఎల్కానా కాదు, మరి ఎవరు? తన చెల్లెలు అయినటువంటి పెనిన్నా. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం కదా కదండి. ఎందుకంటే నిజంగా తెలిసి ఆమె ఇంట్లోని తెచ్చుకుందో తెలియదు, తెలియకుండా ఆమె ఇంట్లోనికి తన చెల్లెని తెచ్చుకుందో తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా తెలిసి తెచ్చుకున్నా, తెలియక తెచ్చుకున్నా ఏమంటే శ్రమని ఆమె తెచ్చుకున్నట్లుగా, బాధను ఆమె తెచ్చుకున్నట్లుగా, ఇబ్బందులు ఆమె కొని తెచ్చుకున్నట్లుగా లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. ఏమంటే ప్రబలమైనటువంటి కారణం ఏంటంటే సాక్షాత్తు అన్నాకు సంతు లేకుండా దేవుడే చేశాడు కదా. దేవుడే చేశాడు. ఏమంటే ఆ హేతువును బట్టి, ఆ కారణాన్ని బట్టి ఏమంటే ప్రతిరోజు చెల్లి అక్కని విసిగిస్తా ఉందట. విసుగుని కలిగించే మాటలు, ఏమంటే ఇసుకుని పుట్టించే మాటలు, రెండవదిగా కోపాన్ని పుట్టించే విధంగా కదా. ఏమంటే ఎందుకంటే ఏమంటే కోపం ఒకటి ఏమంటే ఇసుకిస్తా ఉంది. ఆ ఇసుకుదల కోపంగా మారుతుంది. ఆ కోపంలో మనం ఏం చేస్తాం కూడా మనకు తెలుసు. బైబిల్ చెప్తా ఉంది, కోపపడను కానీ పాపము చేయొద్దు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెరిగిన ఆలోచన ఏమిటి? ఏమన్నా అక్కని విసిగించాలి, రెండు కోపాన్ని పుట్టించాలి, ఆ కోపములో పాపం చేయించాలి. ఆ పాపాన్ని బట్టి నా అక్క జీవితాంతం ఈ స్థితిలోనే ఉండిపోవాలి, అట్టడుగు స్థితిలోనే ఉండిపోవాలి, ఏనమని స్థితిలోనే ఉండిపోవాలి అన్న ఆలోచన పెనిన్నా కలిగి పట్టు. చాలా విచారం అండి, చాలా విచారం కదా. అందుకని అన్న చెల్లెల మేలు కోరింది, కానీ పెనిన్నా మాత్రం అక్క కీడుని కోరుతా ఉందట. మనం చూస్తే ఏముంది ఇక్కడ? ఏమండి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం మరలా మనం చూస్తే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వరియకు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమె కోపం పుట్టించు వచ్చును. ఒకటి ఇసుకిస్తా ఉందట, రెండు కోపం పుట్టిస్తా ఉంది. ఎందుకంటే ఆమె ప్రభువులో ఉంది, ప్రార్థనలో ఉంది, విశ్వాసంలో ఉంది. ఏమని యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంది, ప్రభువుని కొనియాడుతూ ఉందట. కానీ దేవుడు ఆమెకి పరీక్ష పెట్టాడు. ఎందులో పరీక్ష అంటే నిజంగా అన్న దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ అయితే ఆశీర్వాదమే ఆశీర్వాదం, దేవునే దేవునా కదా. ఏమన్నా అన్నాకు దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో పాస్ కావాలి, ఆ పరీక్షలో నెగ్గాలి, ఆ పరీక్షలో ఆమె దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే ఎంతగా ఓర్చుకోవాలో, ఎంత సహనం కలిగి, ఎంత ఓర్పు కలిగి, ఎంత ఏమండి ఆమె ప్రభువుని ఆరాధన చేయాలో కదా.
రెండు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా మనం చూస్తే అదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యం కూడా చూస్తే 8వ వాక్యంలో ఏముందంటే అక్కడ ఆమె పెనిమిటి అయిన ఎల్కానా ఆమె చదవండి. ఆమె 8:8 మనం చూస్తే ఏముంది ఇక్కడ? ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం ఎందుకు మానేశావు? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైనటువంటి వాడును కాదా అని ఆమెతో చెబుతూ వచ్చాడట. ఈరోజు భర్త వచ్చాడు. ఏమంటే పెళ్ళిన ఒక పక్క అక్కని ఇసుకిస్తా ఉందట, కోపాన్ని పుట్టించే విధంగా ప్రవర్తిస్తూ ఉందట. ఏమంటే ఈరోజు భర్త వచ్చి అంటున్నాడు, నువ్వెందుకు అన్నం తినట్లేదట, నువ్వెందుకు నీళ్లు త్రాగట్లేదట, ఏమంటే బిడ్డల కోసం అవన్నీ చేస్తున్నావా? పిచ్చిదానా, దేవుడు ఇచ్చే సమయంలో ఇస్తాడులే, గర్భాన్ని తెరిసే సమయంలో తెరుస్తాడులే, బిడ్డల కోసం నువ్వెందుకు అంగలార్చాలి, నువ్వెందుకు ఏమంటే ఈ రీతిగా నీరసించిపోవాలి, బక్క చిక్కిపోవాలి? నీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తా ఉన్నా. భార్యను ఓదార్చే విధంగా, ఓదార్పుని కలిగించే విధంగా ఏమంటే అన్నాకు ఏమంటే పెళ్ళన్న తోడుగా సహాయకుడిగా ఉన్నాడు. అడిగినప్పుడు ఏమంటే మనమైతే ఏం చేస్తాం? ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు ఆనందంటే మానేసావని చెప్పగానే ఏం చేస్తామంట? కళ్ళంలో ఉన్న నీళ్లు ముక్కులోకి వస్తాయి. ఏడకు వస్తాయట? కళ్ళంలో ఉన్న నీళ్లు పొంగి పొరిలి ముక్కులోకి వస్తాయి. కొంతమంది కళ్ళతో కొంతమంది తక్కువగా ఏడుస్తారు, ముక్కుతో చాలా మంది ఎక్కువగా ఏడుస్తారు కదా. కళ్ళబట్టి నీళ్ళు వచ్చినా రాకపోయినా మాత్రం ఇది మాత్రం పైకి కిందకి కదా. ఇక చీరుతానే ఉంటారు, చీసి పడేస్తా ఉంటారు, అక్కడే పడేస్తా ఉంటారు. ఏమంటే అదే స్థానంలో ఒకవేళ మనముంటే ఒకవేళ భర్త వచ్చి అడిగాడు లేదా భార్య వచ్చి అడగానే మనం ఏం చేస్తాం చెప్పండి ఒకసారి. ఏమండి దానం లేకుండా కొంతమంది పూలు గుచ్చుతారు, కొంతమంది పూసలు గుచ్చుతారు దానం లేకుండా కదా. దానం లేకుంటే కదా అన్ని భర్తకు చెప్పేస్తారు, భార్యకి చెప్పేస్తారు. కానీ అంటే ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పే తత్వానికి దూరంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. చాడులు చెప్పే తత్వానికి దూరంగా ఉన్నట్లుగా, చెల్లి మీద లేనిపోని మాటలు మాట్లాడే, లేనిపోని కల్పించుకొని చెప్పేటువంటి తత్వాన్ని అన్న పూర్తిగా విస్మయించినట్లుగా, వాటికి దూరంగా ఉన్నట్లుగా చెప్పాలి ఒకసారి కదండి. భర్త వచ్చి అడిగితే కొంతమంది అడగక ముందే చెబుతారు, కొంతమంది అడిగితే చెబుతారు. కానీ ఇక్కడ ఏమండి ఏ విషయం కూడా చెల్లెల గురించి ఏమండి ఎల్కానాకి ప్రస్తావన చేసిందా? చెప్పిందా? చెప్పిందా? చెబితే ఆమె ఎలా పరిశుద్ధురాలు అవుతుంది? చెబితే ఎలా ఆమె ప్రార్థనా పర్వం అవుతుంది? చెబితే ఎలా దేవునికి ఇష్టమైనటువంటి దానికి ప్రవర్తిస్తుందండి కదా. ఈ రోజుల్లో చాలా మంది బాప్తిస్తాలు పొందినటువంటి వారే, మారు మనసు పొందినటువంటి వారే, ఎవరైనా ఒక మాట అంటే అది చెప్పందే కడుపు నొప్పి తగ్గట్లా, అది వేరే వారికి చాలా వేయందే కడుపు నొప్పి తగ్గుతుందా? చెప్పాలి, కడుపు నొప్పి తగ్గుతుందా? అది అవసరం అంటారా? అది భక్తి జీవితానికి ప్రమాదం, అది ప్రార్థనా జీవితానికి ప్రమాదం, ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రమాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి ప్రమాదం. అవి మనం మానుకోవాలి, వాటికి దూరంగా ఉండాలి, వాటిని విడిచిపెట్టాలి. అన్నాలా ఇసుకిస్తూ ఉన్నప్పటికీ, కోపం పుట్టిస్తూ ఉన్నప్పటికీ ఆమె వెళ్ళిపోయింది. భర్త వచ్చి అడిగితే ఒక్క మాట కూడా చెల్లెల గురించి ప్రస్తావన చేసిందే కాదు. చెప్పకూడదాం దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూస్తే ఏమండి అన్నాని ఎలకాన ఆ మాట అడిగిన వెంటనే నిజంగా ఏమండి ఆ బాధంతా మనసులో కుక్కుందట, హృదయంలో దాచిపెట్టుకుందట. అవన్నీ ఎవరికి చెప్పడానికి ఇష్టపడుతుందో తెలుసా? భర్తకు చెప్తే గొడవలు అవుతాయి, భార్యలు చెప్తే తగాదులు అవుతాయి, ఇంటి గుట్టు బజారుకి ఎక్కుతుంది, గడపలో ఉన్న గుట్టు గడప దాడుతుంది అన్నట్టు ఆలోచన విధానం కలిగి ఉన్నటువంటి ప్రార్థనా యోధులు, ప్రార్థన పరులు ఏం చేస్తారంటే హృదయంలో ఉంచుకొని ఏకాంతంగా ప్రార్థనా స్థలానికి వెళ్ళినప్పుడు, రహస్యంగా గదిలోనికి వెళ్ళినప్పుడు హృదయంలో ఉన్నదంతా ఆయన పాదాలు సందపెట్టి ప్రార్థన చేయడానికి మాత్రమే ఇష్టపడతారే కానీ వాళ్ళకి వీళ్ళకి చెప్పడానికి మాత్రం ఇష్టపడతారా? వాళ్ళు నిజమైన ప్రార్థనా యోధులు అంటే
నిజమైన క్రైస్తవులు, నిజమైన పరిశుద్ధుల వారే. భర్త కూడా చెప్పకుండా మనసులో ఉంచుకుంది, హృదయంలో ఉంచుకుందట. ఇప్పుడు ఏం చేసింది ఆమె? ఇప్పుడు ఏం చేసిందంటే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వాక్యాలు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వాక్యాలు చూస్తే, బహు దుఃఖ కాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. ఎవరి గురించి ప్రార్థన చేస్తా ఉందట? యాకోబు పత్రికలో 102వ అధ్యాయములు కదా. మంచి భక్తి, ఏమంటే యథార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటువంటి వారు, దేవునికి ఇష్టమైన భక్తిని కొనసాగించేటువంటి ఏం చేస్తారట? రాజుల కొరకు ప్రార్థన చేస్తారు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తారు, మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఏమండి ఎవరి కొరకు ప్రార్థన చేస్తుందట? అక్కడ రాయబడి లేదు, కానీ ఎవరి కొరకు ప్రార్థన చేసింది అంటే తన చెల్లి గురించి నిజంగా, అయ్యా నన్ను మార్చిన దేవా, నా హృదయాన్ని మార్చిన దేవా, నా హృదయంలో ఉన్న దేవా, నా అంతరంతర్యంలో ఉన్న దేవా, నా చెల్లిని కూడా మార్చయ్యా, నాకు లాంటి మనసు ఆమె కూడా ఇవ్వయ్యా, నాకు లాంటి ఆలోచన విధానం ఆమె కూడా ఇవ్వయ్యా, మంచి ఉన్నతమైనటువంటి ప్రార్థనా జీవితం నా చెల్లి కూడా దయచేయమని అక్క కన్నీళ్లు కార్చి నిజంగా చెప్పాలి ప్రార్థన చేసి ఉండొచ్చు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసిందని నేను చెప్పను, కానీ ప్రార్థన చేసి ఉండొచ్చు. అవునా కదా? బహు దుఃఖ కాంతురాలై వచ్చి షిలోహు మందిరములో ఏమంటే ప్రార్థన చేస్తుందట. అంటే తన చెల్లెన్నటువంటి మాటలన్నీ మనసులో పెట్టుకుంది. ఏమంటేది ఇసిగించే ఆ మాటలు, కోపాన్ని పుట్టించే మాటలన్నీ మనసులో పెట్టుకుంది. రకరకాలుగా నిందించే మాటలు మనసులో పెట్టుకుంది. భర్త వచ్చి అడిగితే భర్త చెప్పరా? ఎవరు చెప్పిందట? ఏమండి పరమ తండ్రి అయినటువంటి దేవునికి చెప్పడానికి ఇష్టపడింది. అందుకని కిందకు వచ్చాక అంటున్నామే ఆ 11వ వాక్యంలో ఏముంది అక్కడ? ఆ సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు ఒక మగపిల్లను దయచేసి నీ ఎడలా. ఎంత మంచి ఆలోచన కదా! ఇది పెన్నెన్నా రావటం బట్టే ఈ ప్రార్థన, పెన్నెన్నా విసిగించడాన్ని బట్టి, కోపాన్ని పుట్టించడాన్ని బట్టి ఎవడు దేవుని సన్నిధికి వెళ్ళయ్యా నేను అవమానపడతాను, కానీ నా ద్వారా నువ్వు అవమానపడటానికి ఏమాత్రం కూడా ఇష్టం. చాలా మంది లేరా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నా, ఏమంటే బిడ్డలేని స్థితిలో ఉన్నటువంటి వారిని అనేక మంది చూసి ఏం మాట్లాడతారు? 24 గంటల ప్రార్థనకి వెళ్తారు. ఎందుకు గర్భాన్ని ఇవ్వలేదో, ఎందుకు సంతానం ఇవ్వలేదో అంటే వాళ్ళ ద్వారా దేవుడు దూషించబడుతూ ఉన్నాడు. ఇప్పుడు అన్న ప్రార్థన, అయ్యా నా ద్వారా నువ్వు దూషించబడటానికి వీలు లేదు, అవమానపరచబడటానికి వీలు లేదయ్యా, నా గర్భాన్ని తెలిసి ఒకటి నా నిందను తీసివేసి నీ మహిమ నా ద్వారా కనపరుచుకోను ఆయన. అందుకనే ఏమంటే ఎవరు ఎలిజబెత్తుని దేవుడు దర్శించిన తర్వాత పాపం 6 నెలలు అట ఇతరుల కంట పడకుండా ఇంటిలోనే. ఎందుకని? అందరూ చెప్పవచ్చు కదా, నాకు గర్భం వచ్చింది చెప్పవచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? ఆమె వృద్ధాప్యములో ఉంది, ఆమె ముసలి ప్రాయములో ఉంది, కాళ్ళు చాపే ప్రాయములో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఏమండి అంటే అవసరంలో ఉన్నప్పుడు ఏమండి గర్భం వస్తే అదొక ఆశీర్వాదం, అవసరం లేనప్పుడు గర్భం వస్తే ఏమంటారు? అవ్వా అప్పచ్చ అంటే మనోళ్ళు అదే అవ్వా అప్పచ్చ ఇదే పోయారాము కదండి. సరే ఏ స్థితిలోనైనా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని గర్భాన్ని ఇచ్చాడు అని ప్రభువుని స్తుతించడానికి ఇష్టపడరు, ప్రభువుని కనపరచడానికి ఇష్టపడరు. కానీ ఇదే పోయారాము రేపు మాపు అన్నట్లుగా ఉన్నారు. నడవలేని స్థితిలో, వంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఏమే గర్భాన్ని ఏమన్నా అనుకుంటారా? ఏంటి అనుకుంటారు? జకరియా ఇదిగో సేవకుడా, ఎందుకు నీ భార్య కనపట్ల 6 నెలల నుంచి ఆయన చెప్పాలంట. పాపం ఏం చెప్తాడు ఆయన? ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారా, ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు, ఒక నిబంధన చేసుకుందామని చెప్పాలి కదా. నిజమండి, 6 నెలలు ఇతరుల కంట పడకుండా ఇంట్లో ఉండటం చాలా కష్టం కదా. కష్టం కాదండి. ఎంత ఇంటిని ప్రేమించినా, ఎంత సుందరంగా సౌందర్యంగా ఇంటిని కట్టుకున్నా, ఇక 24 గంటలు ఇంట్లో పడుంటారా? బయటికి రాకుండా ఉంటారా? ఏసీ పెట్టుకున్న ఇంట్లో ఉంటారా? 1 గంట 2 గంటలు ఉంటారు, తర్వాత బోరు కొట్టింది, బయటకు వస్తా మళ్ళీ లోపలికి వెళ్తాం. కానీ 6 నెలలు ఇతరులకు పడిపోయి భయపడి, లోకులు అంటే ఎవరట? లోకులు ఎవరు?
ఆకులంటే కావు కావు నరిసే మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు. అందుకని ఇక్కడ నిజంగా ఎందుకంటే ఈమె ఏమండి ప్రభువుని ఒత్తిడి చేస్తూ ఉంది, ప్రభువుని బలవంతం చేస్తూ ఉంది. అయ్యా ఈ సేవకురాన్ని మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకోయ్యా, నా గర్భాన్ని నుంచి ఒక మగ పిల్లగా నీ అయ్యా. ఎందుకంటే ఇందాక చెప్పాను ఏమండి ఈ అన్న ఆశీర్వాదం వెనక ఎవరు ఉన్నారంటే పెనిన్నా ఉంది. చప్పటి కొట్టి దేవుడికి స్తోత్రం హల్లెలూయా కదా. పెనిన్నా ఉన్నట్లుగా మనం చూస్తాం. సమయం అయిపోయింది. దేవుని చిత్తమైతే మిగతా భాగాన్ని వచ్చే వారం క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విన్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో సిద్ధింపచేసి యేసయ్య తన చిత్తానికి అనుకూలంగా తన చిత్తమును జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం దయచేయును గాక. రెండు చేతులు పైకెత్తి కొంచెం నోరు తెరిసి అటు జీవితాన్ని కలిగి ఉన్న మనందరికీ యేసయ్య పరలోక రాజ్యాన్ని దయచేయును గాక. కొంచెం గట్టిగా పరలోక రాజ్యాన్ని దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేస్తున్నాగా పరిశుద్ధమైనటువంటి ప్రభు వాళ్ళ ఆశీర్వాదం పిల్లలు చేయవేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ముందుకు వస్తారా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు గారి దేవా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువుల కనికరించిన దేవా మీకు వందనాలు. ఇంతవరకు నాయన అన్న పెన్నాల ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు.